ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయము. రాజైన సిద్కియా మల్కియా కుమారుడైన పషూరును, యాజకుడకు మైసేయా కుమారుడైన జెఫన్యాను పిలిపించి, బబులోను రాజైన నెబుకద్రెజరు మన మీద యుద్ధము చేయుచున్నాడు. అతడు మన యుద్ధ నుండి వెళ్ళిపోనట్లు యెహోవా తన అద్భుత కార్యములన్నిటినీ చూపి మనకు తోడై ఉండేనో లేదో దయచేసి మా నిమిత్తము యెహోవా చేత నీవు విచారింపమని చెప్పుటకు ఇర్మియా యొద్దకు వారిని పంపగా, యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఇర్మియా వారితో ఇట్లనేను, మీరు సిద్కియాతో ఈ మాట చెప్పుడి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, బబులోను రాజు మీదను, మిమ్మును ముట్టడి వేయు కల్దీయుల మీదను, మీరు ఉపయోగించుచున్న యుద్ధాయుధములను ప్రాకారముల బయట నుండి తీసుకొని ఈ పట్టణము లోపలికి వాటిని పోగు చేయించేదను. కోపమును రౌద్రమును అత్యుగ్రతయు కలిగిన వాడనై బాహుబలముతోనూ చాచిన చేతితోనూ నేనే మీతో యుద్ధము చేసేదను. మనుషులనేమి పశువులనేమి ఈ పట్టణపు నివాసులందరినీ హతము చేసేదను. గొప్ప తెగులు చేత వారు చచ్చెదరు. అటు తరువాత నేను యూదాదేశపు రాజైన సిద్కియాను, అతని ఉద్యోగస్తులను, తెగులును ఖడ్గమును క్షామమును తప్పించుకొని శేషించిన ప్రజలను బబులోను రాజైన నెబుకద్రెజరు చేతికి, వారి ప్రాణములను తీజూచు వారి శత్రువుల చేతికి అప్పగించేదను. అతడు వారి యందు అనుగ్రహం ఉంచకయు, వారిని కరుణింపకయు, వారి ఎడల జాలి పడకయు, వారిని కత్తివాత హతము చేయును. ఈ ప్రజలతో నీవిట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను. ఈ పట్టణములో నిలుచువారు కత్తి వలన గాని, క్షామము వలన గాని, తెగులు వలన గాని చచ్చెదరు. మేలు చెడుకు కాదు, కీడు చెడుకే నేను ఈ పట్టణమునకు అభిముఖుడనైతిని గనుక బయటకు వెళ్ళి మిమ్మును ముట్టడి వేయుచున్న కల్దీయులకు లోబడువారు బ్రతుకుదురు. దోపుడు సొమ్ము దక్కినట్లుగా వారి ప్రాణము వారికి దక్కును. ఈ పట్టణము బబులోను రాజు చేతికి అప్పగింపబడును. అతడు అగ్ని చేత దాని కాల్చివేయను. ఇదే యెహోవా వాక్కు. యూదారాజు ఇంటి వారులకు ఆజ్ఞ ఇదే. యెహోవా మాట వినుడి. దావీదు వంశస్థులారా, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుదినము న్యాయముగా తీర్పు తీర్చుడి. దోచుకొనబడిన వారిని బాధపెట్టు వాని చేతిలో నుండి విడిపించుడి. అలాగు చేయనేడలా మీ దుష్ట క్రియలను బట్టి నా క్రోధము అగ్ని వలె బయలు వెడలి ఎవడనూ ఆర్పలేకుండా మిమ్మను దహించను. యెహోవా వాక్కు ఇదే. లోయలో నివసించుదానా, మైదానమందరి బండ వంటి దానా, మా మీదికి రాగల వాడేవాడు, మా నివాస స్థలములలో ప్రవేశించువాడేవాడు అనుకుని వారలారా, మీ క్రియల ఫలములను బట్టి మిమ్మను దండించెదను. నేను దాని అరణ్యములో అగ్ని రగులబెట్టేదను. అది దాని చుట్టూనున్న ప్రాంతములన్నిటినీ కాల్చివేయను. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు యూదారాజు నగరు దిగిపోయి అక్కడ ఈ మాట ప్రకటింపుము. దావీదు సింహాసనం మీద కూర్చుండు యూదారాజా, నీవును ఈ గుమ్మముల ద్వారా ప్రవేశించు నీ ఉద్యోగస్తులను, నీ జనులను యెహోవా మాట వినుడని ప్రకటింపుము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి. దోచుకొనబడిన వారిని బాధపెట్టు వారి చేతిలో నుండి విడిపించుడి. పరదేశులనైనను, తండ్రి లేని వారినైనను, విధవరాండ్రనైనను బాధింపకుడి, వారికి ఉపద్రవము కలుగజేయకుడి. ఈ స్థలములో నిరపరాధుల రక్తము చిందింపకుడి. మీరు నిత్యముగా ఇలాగున చేసిన ఎడల దావీదు సింహాసనం మీద కూర్చుండు రాజులు రథములను గుర్రములను ఎక్కి తిరుగుదురు. ఉద్యోగస్తుల సమేతముగాను జనుల సమేతముగాను ఈ నగర ద్వారముల గుండా ప్రవేశింతురు. మీరు ఈ మాటలు వినని ఎడల ఈ నగరు పాడైపోవును. నా తోడని ప్రమాణము చేయుచున్నాను.
ఇదే యెహోవా వాక్కు. యూదారాజు వంశస్థులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నా ఎన్నికలో నీవు గిలాదు వలె నున్నావు, లెబానోను శిఖరము వలె ఉన్నావు. అయినను నిశ్చయముగా ఎడారిగాను నివాసులు లేని పట్టణములుగాను నేను నిన్ను చేయుదును. నీ మీదకి వచ్చుటకై ఒక్కొక్కడు తన ఆయుధములను పట్టుకొను సంహారకులను నేను ప్రతిష్ఠించుచున్నాను. వారు నీ దేవదారు చెట్లలో శ్రేష్టమైన వాటిని నరికి అగ్నిలో పడవేతురు. అనేక జనులు ఈ పట్టణపు మార్గమున పోవచ్చు. యెహోవా ఎందు నిమిత్తము ఈ గొప్ప పట్టణమును ఇలాగు చేసినని ఒకరినొకడు అడుగగా, అచ్చటి వారు వీరు తమ దేవుడైన యెహోవా నిబంధనను నిరాకరించి అన్య దేవతలను పూజించి వాడికి నమస్కారము చేసినందున ఆయన ఇలాగున చేసి ఉన్నాడని చెప్పుదురు. చనిపోయిన వాని గూర్చి ఎడవవద్దు, వాని గూర్చి అంగలార్చవద్దు. వెళ్ళిపోవచ్చున్న వాని గూర్చి బహు రోదనము చేయుడి. వాడికను తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు. తన తండ్రి అయిన యోషియాకు ప్రతిగా ఏలిన వాడై ఈ స్థలములో నుండి వెళ్ళిపోయిన యూదారాజైన యోషియా కుమారుడగు షల్లూమును గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. అతడు ఇక్కడికి తిరిగి రాడు. ఈ దేశమునిక చూడక వారు అతని తీసుకొని పోయిన స్థలమునందే అతడు చచ్చును. నీతి తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ, న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు జీతమియ్యక తన పొరుగువాని చేత ఊరకయే కొలువు చేయించుకుని వానికి శ్రమ. వాడు విశాలమైన మేడగదులు గల గొప్ప మందిరమును కట్టించుకొందుననుకొని విస్తారమైన కిటికీలు చేసుకొనుచు దేవదారు పలకలను దానికి సరంబీ వేయుచు ఇంగిలీకముతో రంగు వేయుచు నున్నాడే. నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకొనుట చేత రాజవగుదువా? నీ తండ్రి అన్న పానములు కలిగి నీతి న్యాయములను అనుసరించుచు క్షేమముగా ఉండలేదా? అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికాను. అలాగున చేయుటే నన్ను తెలుసుకొనడం కాదా? ఇదే యెహోవా వాక్కు. అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకొనుట ఎందే, నిరపరాధుల రక్తము ఒలికించుట ఎందే నిలిచియున్నవి. అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు, అందుకొరకే బలాత్కారము చేయుచున్నావు. కావున యోషియా కుమారుడగు యెహోయాకీమును యూదారాజును గూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరి అని అతని గూర్చి అంగలార్చరు. అయ్యో నా ఏలినవాడా, అయ్యో శోభావంతుడా అని అతని కొరకు అంగలార్చరు. అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఇడువబడి పారవేయబడి గాడిద పాతిపెట్టబడు రీతిగా పాతిపెట్టబడును. నీ విటకాండ్రు నాశనమైరి. లెబానోనును ఎక్కి కేకలు వేయుము, బాషానులో బిగ్గరగా అరువుము, అబారీము నుండి కేకలు వేయుము. నీ క్షేమ కాలములలో నీతో మాట్లాడి తిని గాని నేను విననని నీ వంటివి. నా మాట వినకపోవుటే నీ బాల్యము నుండి నీకు వాడుక. నీ కాపురులందరూ గాలి పీల్చుదురు, నీ విటకాండ్రు చెరలోనికి పోవుదురు. నీ చెడుతనమంతటిని బట్టి నీవు అవమానమునంది సిగ్గుపడదువు. లెబానోను నివాసిని, దేవదారు వృక్షములలో గూడు కట్టుకొనినదానా, ప్రసవించు స్త్రీకి కలుగు వేదన వంటి కష్టము నీకు వచ్చినప్పుడు నీవు బహుగా కేకలు వేయుదువు గదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదారాజైన యెహోయాకీము కుమారుడగు కొన్య నా కుడి చేతికి శిఖా ఉంగరముగా ఉండినను దాని మీద నుండి నిన్ను ఓడదీసి వేసేదనని నా తోడని ప్రమాణము చేయుచున్నాను. నీ ప్రాణముని ఎవరు తేజూచుచున్నారో, నీవెవరికి భయపడుచున్నావో వారి చేతికి, అనగా బబులోను రాజైన నెబుకద్రెజరు చేతికిని కల్దీయుల చేతికిని నిన్ను అప్పగించుచున్నాను. నిన్నును నిన్ను కనిన నీ తల్లిని నీ జన్మభూమి కాని పరదేశములోనికి విసిరివేసేదను. మీరు అక్కడనే చచ్చెదరు. వారు తిరిగి రావలెనని బహుగా ఆశపడు దేశమునకు వారు తిరిగి రారు. కొన్య అను ఇతడు హేమైన ఓటికొండ వంటివాడా,
పనికిమాలిన ఘటమా, అతడును అతని సంతానమును విసరివేయబడి తామెరుగని దేశములోనికి ఏల త్రోయబడిరి. దేశమా దేశమా దేశమా, యెహోవా మాట వినుము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సంతానహీనుడనియు తన దినములలో వర్ధిల్లని వాడనియు ఈ మనుషుని గూర్చి వ్రాయుడి. అతని సంతానములో ఎవడనూ వర్ధిల్లడు, వారిలో ఎవడనూ దావీదు సింహాసనమందు కూర్చుండడు. ఇక మీదట ఎవడను యూదాలో రాజుగా నుండడు. యిర్మీయా గ్రంథము 23వ అధ్యాయము. యెహోవాకు ఇదే, నా మందలో చేరిన గొర్రెలను నశింపజేయచు చెదరగొట్టు కాపురులకు శ్రమ. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపరులను గూర్చి ఇలాగున సెలవిచ్చుచున్నాడు, మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారదోలితిరి. ఇదిగో మీ దుష్క్రియలను బట్టి మిమ్మను శిక్షించబోచున్నాను. ఇదే యెహోవా వాక్కు. మరియు నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించెదను. అవి అభివృద్ధి పొంది విస్తరించెను. నేను వాటి మీద కాపరులను నియమించెదను. ఇక మీదట అవి భయపడకుండాను బెదరిపోకుండాను వాటిలో ఒకటైనను తప్పిపోకుండాను వీరు నా గొర్రెలను మేపెదరు. ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఇలాగు ఆజ్ఞాయించుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో యూదా రక్షణ నొందును. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించెను. యెహోవా మనకు నీతి అని అతని పేరు పెట్టుదురు. కాబట్టి రాబో దినములలో జనులు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశముల నుండి రప్పించిన యెహోవా జీవము తోడని ఇక ప్రమాణము చేయక ఉత్తర దేశముల నుండి నేను వారిని చెదరగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని రప్పించిన యెహోవానగు నా తోడని ప్రమాణము చేతురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు వారు తమ దేశములో నివసింతురు. ప్రవక్తలను గూర్చినది, యెహోవాను గూర్చియు ఆయన పరిశుద్ధమైన మాటలను గూర్చియు నా గుండె నాలో పగులుచున్నది. నా ఎముకలనియు కదలుచున్నవి. నేను మత్తిల్లిన వాని వలెను ద్రాక్షరస వశుడైన బలాఢ్యుని వలెను ఉన్నాను. దేశము వ్యభిచారులతో నిండియున్నది. జనుల నడవడి చెడ్డదాయను. వారి శౌర్యము అన్యాయమునకు ఉపయోగించుచున్నది. గనుక శాపగ్రస్తమై దేశము దుఃఖపడుచున్నది. అడవి వీళ్ళు ఎండిపోయెను. ప్రవక్తలేమి యాజకులేమి అందరూ అపవిత్రులు. నా మందిరములో వారి చెడుతనము నాకు కనబడెను. ఇదే యెహోవా వాక్కు. వారి దండన సంవత్సరమున వారి మీదికి నేను కీడు రప్పించుచున్నాను. గనుక గడాంధకారములో నడుచువానికి జారుడు నేలవలే వారి మార్గముండను. దానిలో వారు తరుమబడి పడిపోయేదరు. ఇదే యెహోవా వాక్కు. షోమ్రోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా చూచితిని. వారు బయలుపేరట ప్రవచనము చెప్పి నా జనమైన ఇశ్రాయేలును త్రోవ తప్పించిరి. యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని. వారు వ్యభిచారులు, అసత్యవర్తనులు. ఎవడను తన దుర్మార్గత నుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరుచుదురు. వారందరూ నా దృష్టికి సొదొమ వలెనైరి, దాని నివాసులు గొమొర్రా వలెనైరి. కావున సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రవక్తలను గూర్చి సెలవిచ్చున్నదేమనగా, యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతటా వ్యాపించెను. గనుక తినుటకు మాచిపత్రియు త్రాగుటకు చేదు నీళ్లను నేను వారికిచ్చుచున్నాను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి. వారు మిమ్మను భ్రమపెట్టుదురు. వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చెననియు, ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడువగా వానితో మీకు కిడు రాదనియు చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాట్లాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. యెహోవా మాట విని గ్రహించినట్లు ఆయన సభలో నిలిచివాడేవాడు? నా మాటను గ్రహించినట్లు దాని లక్ష్యము చేసిన వాడేవాడు? ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతయను
పెనుగాలి బయలు వెళ్ళుచున్నది. అది భీకరమైన పెనుగాలి. అది దుష్టుల తల మీదికి పెళ్ళున దిగును. తన కార్యమును సఫలపరచు వరకును, తన హృదయాలోచనలను నెరవేర్చు వరకును యెహోవా కోపము చల్లారదు. అంత్య దినములలో ఈ సంగతిని మీరు బాహుగా గ్రహించుదురు. నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరిగెత్తి వచ్చెదరు. నేను వారితో మాట్లాడకుండినను వారు ప్రకటించెదరు. వారు నా సభలో చేరిన వారైన ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు. దుష్క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచిపెట్టునట్లు వారిని త్రిప్పియుందరు. ఇదే యెహోవా వాక్కు. నేను సమీపమున నుండు దేవుడను మాత్రమేనా? దూరమున నుండు దేవుడను కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగల వాడెవడైనా కలడా? నేను భూమ్యాకాశముల ఎందంతటా నున్నవాడను కానా? ఇదే యెహోవా వాక్కు. కలకంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను వినియున్నాను. ఇక నెప్పటి వరకు ఇలాగున జరుగుచుండును. తమ హృదయ కాఠిన్యమును బట్టి అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు దీనిని ఆలోచింపరా? బయలును పూజింపవలనని తమ పితరులు నా నామమును మరచినట్లు మీరందరూ తమ పొరుగువారితో చెప్పు కలల చేత నా జనులు నా నామమును మరచినట్లు చేయవలెనని యోచించుచున్నారా? కల కనిన ప్రవక్త ఆ కలను చెప్పవలెను. నా వాక్కు ఎవరికుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను. ధాన్యముతో చెత్తకు ఏమీ సంబంధము? ఇదే యెహోవా వాక్కు. నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని. ఇదే యెహోవా వాక్కు. స్వేచ్ఛగా నాలుకల నడించుకొనుచు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని. ఇదే యెహోవా వాక్కు. మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయా ప్రగల్భత చేతను నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధినై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు. వారు ఈ జనులకు ఏమాత్రమును ప్రయోజనకారులు కారు. ఇదే యెహోవా వాక్కు. మరియు ఈ జనులలో ఒకడు ప్రవక్తయే గాని యాజకుడే గాని యెహోవా భారమేమి అని నిన్ను అడుగునప్పుడు నీవు వారితో ఇట్లనము, మీరే ఆయనకు భారము, మిమ్మల్ని ఎత్తి పారవేతును. ఇదే యెహోవా వాక్కు. మరియు ప్రవక్తయే గాని యాజకుడే గాని సామాన్యుడే గాని యెహోవా భారమను మాట ఎత్తువాడెవడైనను వాని ఇంటి వారిని నేను దండించెదను. అయితే యెహోవా ప్రత్యుత్తరమేది? యెహోవా ఏమని చెప్పుచున్నాడు అని మీరు మీ పొరుగువారితోనూ సహోదరులతోనూ ప్రశంసించవలెను. యెహోవా భారమను మాట మీరిక మీదట జ్ఞాపకము చేసుకొనవద్దు. జీవము గల మన దేవుని మాటలను, సైన్యములకు అధిపతియు దేవుడు నగు యెహోవా మాటలను మీరు అపార్థము చేసితిరి. కాగా ఎవరి మాట వానికే భారమగును. యెహోవా నీకేమని ప్రత్యుత్తరం ఇచ్చుచున్నాడనియు యెహోవా ఏమి చెప్పుచున్నాడనియు మీరు ప్రవక్తను అడుగవలెను. గాని యెహోవా భారమను మాట మీరెత్తినడలా అందును గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు యెహోవా భారమను మాట ఎత్తవద్దని నేను మీకు ఆజ్ఞ ఇచ్చినను మీరు యెహోవా భారమను మాట ఎత్తుచునే ఉన్నారు. కాగా నేను మిమ్మను ఎత్తివేయుచున్నాను. మీకును మీ పితరులకును నేనిచ్చిన పట్టణమును నా సన్నిధి నుండి పారవేయుచున్నాను. ఎన్నడను మరువబడని నిత్యావమానమును మీ మీదికి రప్పించెదను. యిర్మీయా గ్రంథము 24వ అధ్యాయము. బబులోను రాజైన నెబుకద్రెజరు యూదా రాజైన యెహోయాకీము కుమారుడగు ఎకొన్యాను యూదా ప్రధానులను, శిల్పకారులను, కంసాలులను యెరూషలేము నుండి చెరపట్టుకొని బబులోనులకు తీసుకొని పోయిన తర్వాత యెహోవా నాకు చూపగా యెహోవా మందిరము ఎదుట ఉంచబడిన 2 గంపల అంజూరపు పండ్లు నాకు కనబడెను. ఒక గంపలో ముందుగా
పక్వమైన అంజూరపు పండ్ల వంటి మిక్కిలి మంచి అంజూరపు పండ్లుండెను. రెండవ గంపలో మిక్కిలి జబ్బైన అంజూరపు పండ్లుండెను. అవి తిన సఖ్యము కానంతగా జబ్బువి. యెహోవా, యిర్మీయా నీకేమీ కనబడుచున్నదని నన్ను అడుగగా, నేను అంజూరపు పండ్లు కనబడుచున్నవి, మంచివి మిక్కిలి మంచివిగాను, జబ్బువి మిక్కిలి జబ్బువిగాను, తిన సఖ్యము కానంత జబ్బువిగాను కనబడుచున్న వంటిని. అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నదేమనగా, వారికి మేలు కలుగవలెనని ఈ స్థలము నుండి నేను కల్దీయుల దేశమునకు చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్యపెట్టుచున్నాను. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చి పడగొట్టక వారిని కట్టేదను, పెళ్ళగింపక వారిని నాటేదను. వారు పూర్ణ హృదయముతో నా యుద్ధకు తిరిగి రాగా, వారు నా జనులగునట్లును నేను వారి దేవుడునగునట్లును, నేను యెహోవానని నన్ను ఎరుగు శేషించిన వారిని, ఐగుప్తు దేశమున నివసించు వారిని మిక్కిలి జబ్బువైనందున తన సఖ్యము కాని ఆ జబ్బు అంజూరపు పండ్ల వలెను ఉండజేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు వారు ఇటు అటు చెదరగొట్టబడుటకై భూరాజ్యములన్నిటిలోనూ నేను వారిని తోలివేయు స్థలములన్నిటిలోనూ వారిని భీతికరముగాను, నిందాస్పదముగాను, సామెతగాను, అపహాస్యముగాను, శాపాస్పదముగాను ఉండజేసేదను. నేను వారికిని వారి పితరులకును ఇచ్చిన దేశములో ఉండకుండా వారు పాడైపోవు వరకు నేను ఖడ్గమును, క్షామమును, తెగులును వారిలోకి పంపెదను.